హెల్త్ బాగాలేదురా. అయ్యయ్యో! సారీ, సారీ అండి శ్రీనివాస్ గారు. సారీ, సారీ, సారీ. అంటే హెల్త్ బాలేదా? హెల్త్ బాలేకనా? లేకుంటే ఏమన్నా సమ్ ప్రాబ్లమ్ వల్లనా? సారీ అన్నయ్య. నాకు తెలియదు గదా! సారీ అన్నయ్య. బాధపడకండి. బాధపడుతూ కూర్చుంటే అలాగే ఉండిపోతాం అన్నయ్య. మన పిల్లలు, ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. అమ్మ చనిపోయింది అంటే ఇంకా అది నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశా ఆ ప్రాబ్లమ్‌ని. 1 ఇయర్ వరకు సఫర్ అయ్యా ఆ ప్రాబ్లమ్‌తో. నేనైతే గిన. 1 ఇయర్ వరకు సఫర్ అయ్యాను. అసలు మా వారైతే ఏమైపోతానో అనుకున్నాను నన్నైతే గిన. మా వారు మా అమ్మ చనిపోయినప్పుడు నేను నిజంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింటే ఏమైపోతానో అనేసి మా వారు భయపడ్డారు నన్ను చూసి. "నువ్వు ఇలా అయిపోతే" నాకప్పుడు ఒక పాప. మా అమ్మ చనిపోయేసరికి నాకు పాప 2 ½ ఇయర్స్ పాప అనమాట. ఏదన్నా అయితే నేనేం చేయాలి ఈ పిల్లని తీసుకొని అనేసి లైక్ నాకు కొంచెం ఇదిగా చేశారు. ఇంగ అప్పటి నుంచి కొంచెం బెటర్ అనమాట ఇప్పటికైతే గిన నేను. ఇప్పుడు గూడా అసలు ఇంగ అది చెప్పలేను నేనైతే గిన. అంత ఘోరంగా ఉంటుంది సిట్యుయేషన్. వంటలు బానే చేస్తారు. కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఓబయ్య గారు. నాకీ కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్రెస్ట్ అసలు చేయాలంటే కుకింగ్ అనేది. 1 ఇయర్ బ్యాక్ ఇప్పటికి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. చాలా డిఫరెంట్‌గా ఉన్నానా? మీరు కాదు. నేమ్ 54 కామెంట్. నాకర్థమైంది బాబురావు గారు. మీరు పెట్టిన కామెంట్ నాకర్థమైంది బాబురావు గారు. అర్థమైంది. వాళ్ళు పెట్టిన కామెంట్స్ గురించే గదా మీరు రిప్లై ఇచ్చింది. అర్థం చేసుకున్నాను. ఏమి చేయాలిరా చెప్పు? బాధపడకండి. మన ఫ్యామిలీని మనం దృష్టిలో పెట్టుకోండి. అక్కడే ఆగిపోకండి. అక్కడే ఆగిపోతే ఎటు ఎళ్ళలేరు అన్నయ్య మీరు. నేను మీకంటే చిన్నదానే అయ్యుండొచ్చు. సపోజ్ నాకు తెలిసి. మీరు పెద్దవాళ్ళే అయ్యుండొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మీరు అక్కడే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే ఏమీ చేయలేరు. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. భార్య, పిల్లలు ఈళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నేను చెప్పేంత దాని కాదు. ఆలోచించండి. సరేనా? పోయినోళ్ళు ఎటో రారు మనకి. అవునా కాదా? మనం ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా, ఎన్ని రోజులు నిద్ర లేని రోజులున్నా వాళ్ళు తిరిగి అయితే రాలేరన్నయ్య. అది మటుకు పక్కా. అది గుర్తుపెట్టుకొని మన పిల్లల కోసం మనము మారాలి.